వాడేమైనా పెద్ద ఆకాశమా, దేవుడా, చంద్రుడా, సూర్యుడా? వాడేమైనా దైవ సంకల్పం లేకుండా ఏదీ జరగదు. మనిషి ఏమనుకున్నా సరే అంతిమ తీర్పు మాత్రం వాడిదే. కర్తవ్యం నిర్వర్తించటమే నీ విధి. దాని ఫలితం వాడి చేతుల్లో ఉంటుంది. పాపపుణ్యాల ఫలాల గురించి నువ్వు ఆలోచించకూడదు. మన సూర్యనే. ఎంత పెద్దవాడి అయిపోయావురా. ఇలా చూడు నాన్న, ఇంకెప్పుడు ఈ ఇల్లు వదిలి వెళ్తానని చెప్పొద్దు. ఇంతకాలం ఎక్కడున్నావు సూర్య? వైజాగ్లో. పాత విషయాలు గుర్తున్నాయా, మర్చిపోయావా? కృష్ణ, అతయ్య, ఈ సూర్యుని కదా ఎప్పుడు నాతో గొడవ పెట్టుకునేవాడు. ఇక మీదట మీ ఇద్దరు గొడవ పడకూడదు, అర్థమైందా? మాట్లాడకుండా అన్నం తిను. చూడు ఎలా చూస్తున్నాడు. హే, ఇంకొక ముద్ద తిన్నా. అయ్యా, అక్క ఫోన్ చేసింది. సూర్య ఇంటికి వచ్చాడంట. చెప్పు. ఏమండి, మన సూర్య ఇంటికి వచ్చేసాడండి. దానికి ఏమంటావు? అయ్యో, నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉంది. ఫోన్ పెట్ట. అది ఎలాగో సూర్య ఇంటికి వచ్చేసాడు. వాడు మన ఇంటికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడ్రా? ఇక్కడికే రావాలి, ఇక్కడే చావాలి. మిమ్మల్ని సంతోషపెట్టే విషయం ఏం లేదయ్యా. చాలా ఉన్నాయి, టైం వచ్చినప్పుడు చెప్తాను.